హాయ్ ఫ్రెండ్స్, భూమిపై లేనన్ని రహస్యాలు భూమి లోపల ఉన్నాయని ఒక మాట అంటూ ఉంటారు. 1000 ఏళ్ల క్రితం మనుషులు ఎలా ఉండేవారు, ఏం తినేవారు, ఎలా పడుకునేవారనే విషయాలు ఆర్కియాలజీ విభాగం వారు పురాతన తవ్వకాల్లో దొరికిన అవశేషాల ఆధారంగానే విశ్లేషిస్తారు. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న దృశ్యాలు చూస్తే మీరు కాసేపు ఊపిరి బిగబట్టేస్తారు, చెమటలు కూడా పట్టేస్తాయి. చాలా పెద్ద పెద్ద వస్తువులు భూమి పొరల్లో నిక్షిప్తమై ఒక రహస్యంగా మిగిలిపోయాయి. అలాంటి వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, చరిత్ర అన్వేషించిన అతి ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒకటనే చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న పరిస్థితిని చూడండి. ఇదంతా చూశాక ఈ విగ్రహం ఎవరిదో తెలియచేస్తాం. ఇది రామ్సెస్ II విగ్రహం. చరిత్రలో అతి గొప్ప రాజుల్లో ఒకడిగా ఇతని గురించి కొనియాడతారు. ఈ రోజుకి గొప్ప చక్రవర్తిగానే ఇతన్ని గుర్తిస్తారు. సెప్టెంబర్ 2019లో ఇంత పెద్ద విగ్రహం భూమి అడుగున దొరికింది. ఎక్కడైతే ఈ విగ్రహం దొరికిందో అక్కడికి అతని రాజభవనం చాలా దగ్గరలోనే ఉండేది. దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలోనే ఆ ప్రాంతం ఉంది. ఇక్కడ ఈ తవ్వకాలు జరపడం మొదలు పెట్టినప్పుడే విగ్రహం పూర్తిగా బయటపడకముందే ఇక్కడ రామ్సెస్ II చక్రవర్తి విగ్రహం ఉండే అవకాశం ఉందని తెలిసింది. ఆ అంచనాతోనే ఈ విగ్రహం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ విగ్రహం ఎక్కువ లోతులో కూడా లేదు. ఈ విగ్రహం చూడగానే వచ్చిన అనుమానం ఏంటంటే, ఇన్నేళ్ల పాటు ఇంత పెద్ద విగ్రహం భూమి పొరల్లో చెక్కు చెదరకుండా ఎలా ఉంది? ఎందుకంటే ఈ విగ్రహం చెక్కతో చేసింది. ఈ విషయం అర్థం కావడానికి 2 రోజులు పట్టింది. రామ్సెస్ II విగ్రహం దొరికింది అనగానే అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. కారణం రామ్సెస్ IIకున్న పాపులారిటీ అలాంటిది. ఇంత పెద్ద విగ్రహం ఇన్నేళ్ల తర్వాత చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యమే కదా. నెంబర్ 2, ఇప్పుడు చూపించబోయే క్లిప్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోవటం ఖాయం. భూమి లోపల దొరికిన వస్తువు కాదు, భూమిపైనే దొరికిన వస్తువును చూపించబోతున్నాం. దాని గురించి శాస్త్రవేత్తల దగ్గర కూడా ఎలాంటి సమాధానం లేదు. ఇది చూడండి, ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫుట్ ప్రింట్. ఇది ఎవరైనా సాధారణ మనిషి ఫుట్ ప్రింట్ లాగా ఉందా? సాధారణ మనిషి కన్నా 50 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది సౌత్ ఆఫ్రికాలో దొరికింది. చెప్పాలంటే 2 మిలియన్ సంవత్సరాల ముందు ఇలాంటి మనుషులు భూమి మీద ఉండేవారు. ఇలాంటి మనుషుల్ని చూసి ఇతరులు భయభ్రాంతులకు గురయ్యేవారు. 2 మిలియన్ సంవత్సరాల కంటే ముందు ఈ భూమి మీద ఇంత భారీగా ఉన్న మనుషులు మనకంటే చాలా బలవంతులు, మనకంటే చాలా పొడవుగా ఉండేవాళ్ళు, మనకంటే బలంగా ఉండేవాళ్ళు. ఇంత పెద్ద పాదం ఉంది అంటే ఆ మనిషి ఎంత భారీగా ఉంటాడో ఊహించండి. అయితే ఇక్కడ ఒక డాక్టర్ మాత్రం దీన్ని కొట్టేశారు. ఇది మనిషి ఫుట్ ప్రింట్ కానే కాదు అని స్పష్టం చేస్తూ ఉన్నారు. చూసే వాళ్ళ దృష్టికోణాన్ని బట్టి అది అట్లా కనిపిస్తోంది అంటారు కొందరు. కానీ ఈ ముద్ర ఇలా ఎందుకు ఉందనే దానికి మాత్రం ఇప్పటి వరకు ఆర్కియాలజిస్టుల దగ్గర ఎలాంటి సమాధానం లేదు. నెంబర్ 3, ఈ వీడియో చూశాక మాత్రం ఎప్పుడో ఒకప్పుడు భారీ ఆకారంలో మనుషులు ఈ భూమి మీద మనుగడ సాగించారని మాత్రం చెప్పక తప్పదు. ఈ మాట చాలామంది చెప్తూనే ఉన్నారు. ఆర్కియాలజిస్టులు వెలికితీసిన ఒక వింతను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఇది చూసి చెప్పండి, ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యమయ్యే పనేనా? ఇంత పెద్ద ఆయుధాలు ఎత్తటం, శత్రువులతో తలపట్టం ఎలా సాధ్యం? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో మహా మనుషులు ఉండేవారనే వాదనకి ఇది ఒక బలం చేకూర్చే అంశం. ఈ ఆయుధాలన్నీ ఉత్తర అమెరికాలో దొరికాయి. వీటిని చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. కొద్దిమంది ఇలాంటి మనుషులు తిరిగి వస్తారని కూడా నమ్ముతూ ఉంటారు. ఏమో, అలా కూడా జరుగుతుందేమో. సైంటిఫిక్గా మాత్రం దీనికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. నెంబర్ 4, చాలా కాలం క్రితం ఒక ప్రత్యేక మనిషి ఈ భూమి మీద ఉండేవాడు. ఇంగ్లాండ్ సముద్ర తీర ప్రాంతం నుండి ఏం దొరికింది? ఈ దేశంలోని సౌతాంప్టన్ సముద్ర తీర ప్రాంతంలోని కెరటాల్ని చూసి చాలా కాలం పాటు ఆందోళన పడ్డారు. ఈ చిత్రం చూడండి. ఇలాంటి చిత్రం మీరెప్పుడైనా చూసారా? ఇదొక మనిషి చిత్రం అని అంటారు. ఇతను మానవుడు కాదు, దానవుడు. ఈ చిత్రంలో ఉన్న మనిషి నిజంగానే మనుగడ సాగించాడా? ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. కానీ ఇలాంటి విషయాల కోసం అన్వేషణ చేసేవాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి దానవులు ప్రపంచంలో ఉండేవారు. ఇది వాళ్లకి సంబంధించిన చిత్రమేనని అంటారు. లేదంటే ఇది ఏలియన్స్కి సంబంధించిన చిత్రమైనా ఉండాలని నమ్ముతూ ఉంటారు. మనిషి కంటే ముందు ఈ ప్రపంచంలో ఏలియన్స్ ఉన్న మాట కూడా నిజమే అంటారు. ఒకవేళ ఇప్పుడిది నిజం కాకపోయినా చరిత్ర పునరావృతమై మళ్ళీ దానవులు పుట్టుకొస్తారని కొద్దిమంది నమ్మకం. ఏలియన్స్ తిరిగి రాజ్యమేలుతారని వారి విశ్వాసం. నెంబర్ 5, మెక్సికోలోని ఒక సముద్ర తీర ప్రాంతం ఇది. ఇప్పటి వరకు ఇలాంటి వింతను ఎవ్వరూ చూడలేదు. సముద్రపు అడుగు నుండి 62 భారీ విగ్రహాలు దొరికాయి. 1 కాదు 2 కాదు, 62 దొరికాయి.
ఇక్కడ మొదటి విగ్రహం గురించి తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగి ఉంటుందో అర్థం కాలేదు. ఇంత భారీ విగ్రహాలు నీళ్లలోకి ఎలా వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అర్థం కాలేదు. చాలా పెద్ద ముఖం కలిగిన ఆకారాలవి. అక్కడి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు మెక్సికోని పాలించిన ఒక రాజుగారికి విగ్రహాలంటే చాలా ఇష్టం. బహుశా అతనే ఈ విగ్రహాల్ని తయారు చేయించి ఉంటాడని నమ్ముతూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికితే ఇలాంటి 62 విగ్రహాలు లభ్యమయ్యాయి. ఇన్ని విగ్రహాలు వెలికి తీయడం అంటే అది ఎంత పెద్ద పనో, ఎంత అన్వేషణో ఊహించగలరా? ఇలాంటి ఒక్క విగ్రహం దొరికితేనే ఆశ్చర్యపోతా. అలాంటిది ఇన్ని విగ్రహాలు దొరికాయని తెలిసాక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అమెరికాలో ఈ విగ్రహాల్ని 1200 EC పెట్టారని చెప్తూ ఉంటారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో, ఎంత ఊహించి చెప్పినవో ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజుకి ఈ విషయం గురించి తెలుసుకోవటానికి, ఈ విగ్రహాల పూర్వాపరాలేంటో అన్వేషించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నెంబర్ 6. భూప్రపంచంలోకి UFOల రాక జరగలేదని ఎవరు చెప్తారో చెప్పండి. ఈ క్లిప్ చూశాక మాత్రం ఏలియన్స్ గురించి ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. ఏలియన్స్ ఇక్కడ ఉన్నారా లేరా అనేది పక్కన పెడితే, నిరంతరం భూప్రపంచం మీద ఏలియన్స్ ఒక నిఘా వేసి ఉంచారనేది మాత్రం వాస్తవం. ఏలియన్స్ భూమండలం మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చనే వార్తలు కూడా మీరు వినే ఉంటారు. కానీ చాలామంది ఇవన్నీ కల్పించిన కథలని కూడా కొట్టేస్తూ ఉంటారు. ఇది పెరు దేశంలోని చిత్రం. ఈ ఇనుప బంతి UFOలదే. ముందసలు UFOలు అంటే ఏంటి? UFO అంటే ఏలియన్స్ ఉపయోగించే వాహనం. ఇది ఏలియన్ స్పెషల్ ఫ్లైట్. దీంతోనే వాళ్ళు భూప్రపంచంతో కనెక్ట్ అవుతూ ఉంటారు. మీకు ఈ చిత్రంలో కనిపిస్తున్న వస్తువు 2019లో పెరు దేశంలోని ఆర్కియాలజిస్టుల కంటపడింది. ఇది UFOల వాస్తవ చిత్రం అంటారు. ఏలియన్స్ నిరంతరం భూమి మీదకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏమాత్రం రావడానికి అవకాశం ఉన్నా వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. UFOల మీద అధ్యయనం చేయడానికి పెరు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాటికి ప్రత్యేక నిధులు కూడా విడుదల చేస్తోంది. ఈ ఫోటో ఆధారంగా ఏలియన్స్ దృష్టి భూమి మీద ఉందనటం నిజమేననిపిస్తోంది. చాలామంది ఇది తప్పని కొట్టేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిత్రంలో కనిపిస్తున్న ఈ వస్తువు ఏంటి అనేదానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. సైన్స్ ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారనే విషయాన్ని నమ్మట్లేదు. మరింత గట్టిగా ఆలోచించడానికి ఇది బలమైన ఆధారం అనే చెప్పాలి. నెంబర్ 7. ఇప్పుడు చూపించబోయే విగ్రహం చూసి భూమిలో ఎన్ని రహస్యాలు దాగున్నాయని ఆశ్చర్యపోతారు. మీరు చూస్తున్న ఈ విగ్రహం నిన్న మొన్నటిది కాదు. ఇది వేల సంవత్సరాల క్రితందే. పోలాండ్లోని ఒక నది అడుగు భాగం నుండి ఈ విగ్రహం దొరికిందని చెప్తూ ఉన్నారు. విగ్రహం గురించి ప్రపంచానికి తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. క్రీస్తు మతం కన్నా పూర్వానికి చెందిన మతాచారానికి సంబంధించిన చిత్రం అని అంటూ ఉంటారు. క్రీస్తు మతమే పురాతనమైంది అనుకుంటే అంతకంటే ముందు కాలానికి చెందిన మతం ఏమై ఉంటుంది? ఇప్పటికీ ఈ విగ్రహాన్ని ఆధారంగా చేసుకుని అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎలాంటి సమాచారం మాత్రం కొత్తగా బయటికి రాలేదు. నెంబర్ 8. చివరిగా మీకు చూపించబోతున్న ఈ విగ్రహాలు ఈజిప్ట్లో దొరికాయి. వీటిని చూసి మనిషి ఒకప్పుడు ఎంత పెద్దగా ఉండేవాడా అని ఆశ్చర్యపోతున్నారు. నమ్మశక్యంగా లేదనుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహం 8 అడుగుల పొడవు ఉంది. ఈజిప్టు తవ్వకాల్లో అనేక వింతలు విశేషాలు దొరకటం సహజం. కానీ ఈ విగ్రహం మాత్రం కొంచెం ప్రత్యేకమైందని చెప్పాలి. ఈ విషయాలు అర్థం కావడానికి వీటికి సంబంధించిన సమాచారం వెలికి తీయటానికి ఇంకా చాలా సమయమే పట్టొచ్చు. మొదట్లోనే చెప్పినట్టుగా భూమి కింద ఇప్పటికీ అనేక రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇది మాత్రం వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.